శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. జీవితంలో మీకేమన్నా కష్టం వచ్చిందనుకోండి, వేలు, లక్షలు ఖర్చు పెట్టుకోకండి. అక్కడికి, ఇక్కడికి వెళ్లి భగవంతుడి పాదాలు పట్టుకోండి. పట్టుకుంటే భగవంతుడి కారుణ్యం వల్ల ఎటువంటి సమస్య నుంచైనా బయటపడొచ్చు. అందుకోసమే మనం ఛానెల్‌లో ఇన్ని పూజలు, స్తోత్రాలు ఇవన్నీ చెప్పుకునేది. ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళ జీవితం మార్చిందనుకోండి, మా జన్మ ధన్యమైపోయినట్టే. ఇక్కడ అనిల్ అని ఒక సోదరులు ఒక ఈమెయిల్ పంపించారు. గోప్యత కోసం అని చెప్పి వారి ఈమెయిల్ అడ్రెస్ అవన్నీ బ్లాక్ చేసాడు మా అడ్మిన్. ఇంతకీ అందులో రాసింది ఏమిటంటే ఒక సాఫ్ట్వేర్ కోర్స్ ఏదో చేయడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరు వచ్చారట. ఇక్కడ బెంగళూరులో పీజీలో ఉంటున్నారట. పీజీ అంటే పేయింగ్ గెస్ట్ అకామిడేషన్. అక్కడ కొంచెం పే చేస్తే అందరూ హాస్టల్లో ఉన్నట్టు ఉండొచ్చు. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది కదా. అయితే ఆ కోర్సు పూర్తి కావడానికి ఒక్క నెల రోజులు ఉందిట. ఈ లోపల పీజీలో ఎవరో ల్యాప్టాప్ దొంగిలించారట. కోచింగ్ సెంటర్‌లోకేమో ల్యాప్‌టాప్ లేకపోతే క్లాస్‌కి అనుమతించరట. అలాగే ల్యాప్‌టాప్ పోయిందని చెప్పి ఇంట్లో కూడా చెప్పలేట. ఎందుకంటే అమ్మా, నాన్న ఎక్కడో దూరంగా ఉంటారు. ఈ కష్టాలు, కన్నీళ్ళు అన్నీ వాళ్ళకి చెప్తే పాపం వాళ్ళు బాధపడతారు కదా! అందుకని చాలా బాధ, భయం వేసింట. గుర్తుపెట్టుకోండి. అమ్మా, నాన్న దూరంగా ఉన్నా సరే, లేకపోతే కొంతమంది జీవితాల్లో అమ్మా, నాన్న ఉండరు. ఎందుకంటే ఒక వయస్సొచ్చాక వెళ్ళిపోవాల్సిందే కదా ఎవరైనా. అలా ఎప్పుడున్నా సరే అమ్మా, నాన్న దగ్గర లేరే అని బాధపడకండి. పార్వతీ పరమేశ్వర్‌లో, లక్ష్మీనారాయణలో మనకు అమ్మా, నాన్న వాళ్ళ పాదాలు గట్టిగా పట్టుకున్నామంటే నిజంగా అమ్మా, నాన్నలాగే ఆదరిస్తారు వాళ్ళు. దొంగతనం జరిగిన పక్క రోజే వెళ్లి పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారట. ఈ 5 సంవత్సరాలైంది పీజీ పెట్టి ఎన్ని ల్యాప్‌టాప్‌లు పోయాయో ఇక్కడ ఒక్కటి కూడా దొరకలేదు. ఈ ల్యాప్‌టాప్ కూడా దొరకదు అని ఆ పీజీ ఓనర్ ఒక ఆమె చెప్పిందిట. ఈయనేం చేసేవాట ప్రతిరోజు కనకధార స్తోత్రమున అమ్మవారి లక్ష్మీదేవి చతుర్వింశతి నామావళి ఉన్నాయి కదా! అవి చదివేవారట. దాంతో చాలా బాధ కలిగిందట. అయ్యో! అమ్మ ఏమిటి ఇలా జరిగింది? నా ల్యాప్‌టాప్ పోయింది. అమ్మ నేనేం తప్పు చేశాను? నా ల్యాప్‌టాప్ నాకు కావాలంతే అమ్మా అని అడిగారట. కనకధార స్తోత్రం చతుర్వింశతి నామావళి ఏడుస్తూ చదివారట. ఈ లోపల పోలీసులు ఈ ల్యాప్‌టాప్ రికవరీ చేశాము. వచ్చి తీసుకోండి. కోర్ట్ ఆర్డర్ రావాలి. అది కొంత సమయం పడుతుంది అని చెప్పి చివరికొచ్చేసి మొత్తానికి కోర్ట్ ఆర్డర్ ద్వారా ల్యాప్‌టాప్ ఇప్పించారట. ఆ పీజీ ఓనర్ ఆమె ఆశ్చర్యపోయి, "నువ్వు ఎంత అదృష్టవంతుడివయ్యా! 5 సంవత్సరాల నుంచి ఇలాంటివి జరుగుతున్నాయి. నీ ఒక్కడి ల్యాప్‌టాపే దొరికింది ఇప్పటిదాకా" అని చెప్పారండి. విష్ణు వక్షస్థల నివాసిని అయిన అమ్మవారి పాదపద్మాలకి నమస్కారము అని మిమ్మల్ని నా చివరి శ్వాస దాకా గుర్తుంచుకుంటాను అని రాశాడు ఈ సోదరుడు. ఎంత సంతోషం వేసిందో ఇది చూసి చూడండి. ఎక్కడో ఊరు కాని ఊరు. అమ్మవారు ఎంత కారుణ్యంతో కాపాడుతున్నారో. మా జీవితం చూసినా అంతే. ఎక్కడో పుట్టింది, పెరిగింది, చదువుకున్నది. ఇక్కడ కర్ణాటకకొచ్చి నేనప్పుడే దాదాపు 26 ఏళ్ళు అవుతోంది. ఇక్కడ బంధువులు ఎవరున్నారు? ఎవ్వరు లేరు. తల్లిదండ్రులు ఇక్కడున్నారా? లేరు. నాకు, సుశీలకి ఇద్దరికీ కూడా తల్లి, తండ్రి అందరూ కాలం చేశారు. మరి ఎవరు కాపాడుతున్నారు కంటికి రెప్పలాగా అంటే అదిగో ఆది దంపతులే కాపాడుతున్నారంటే ఏ చిన్నది కూడా జీవితంలోకి రాకుండా వాళ్ళే చూసుకుంటారు. ఈ సోదరుణ్ణి చూసి నాకు అదే సంతోషం వేసింది. ఇలాగే అమ్మవారు అందరి జీవితాల్ని స్పృశించాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.